హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీ 2024కి సంబంధించి చాలామంది కామెంట్ చేస్తున్నారు కదా. సో కొన్ని కామెంట్స్కి అయితే ఈ వీడియోలో రిప్లై ఇస్తాను. సో ఈరోజు వచ్చే కామెంట్స్కి ఆల్రెడీ పార్ట్ 8 వరకు అయితే కొన్ని కామెంట్స్కి రిప్లై ఇచ్చాను. సో ఎవరైనా చూడని వారు ఉంటే చూడండి ఫ్రెండ్స్. మరి ఈరోజు వచ్చే కామెంట్స్కి అయితే ఈ వీడియోలో రిప్లై ఇస్తాను. సో సేమ్ కామెంటు సేమ్ మార్క్స్ ఒకవేళ మీకు వచ్చి ఉంటే సేమ్ అదే వర్తిస్తుంది. ఒకవేళ ఈ కామెంట్కి మీకు ఈ వీడియోలో రిప్లై రాకపోతే ఈ వీడియోలో కామెంట్ చేయండి. రేపటి వీడియోలో అయితే మీకు రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, ఫస్ట్ కామెంట్ చూద్దాం. మ్యామ్ నాకు 573 వచ్చింది, బీసీడీ ప్రైవేట్ స్కూలు. మ్యామ్ నాకు సీటు వస్తుందా అని అడుగుతున్నారు. సో ప్రైవేట్ స్కూల్ అంటే కష్టం అండి. 573 రావడం. అప్లై చేయాలి అంటే చేయండి. ఒకవేళ లక్ ఉంటే కట్ ఆఫ్ తగ్గితే ఛాన్స్ ఉంటుంది, లేదంటే కష్టమే. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ నాకు 569 వచ్చాయి, బీసీడీ జెడ్పీహెచ్ఎస్ స్కూలు. నాకు న్యూజివీడ్లో సీటు వస్తుందా అని అయితే అడుగుతున్నారు. సో మీరు గవర్నమెంట్ స్కూల్ కాబట్టి సీట్ వస్తుందండి. ఎక్కడ వస్తుందండి మనకి ఎయిర్ మీకన్నా హైస్లో ఉన్న వాళ్ళు పెట్టుకున్న దాన్ని బట్టి ఉంటుంది. సో ఎవరికి ఏ క్యాంపస్ వస్తుందని నేను ఆల్రెడీ వీడియో చేశాను, చూడాలనుకుంటే చూడండి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ రీవెరిఫికేషన్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? రీవెరిఫికేషన్ రిజల్ట్స్కి సంబంధించి అప్డేట్ లేదండి. ఒకవేళ వస్తే నేను చెప్తాను. నెక్స్ట్ కామెంట్, మేడం నాకు 569 బై యాడింగ్ 24 మార్క్స్, గవర్నమెంట్ స్కూలు, బీసీఈ గర్ల్, సీటు వస్తుందా మేడం? రీవెరిఫికేషన్ కూడా అప్లై చేశాను, ఇంకా రాలేదు. రిజల్ట్ వచ్చాక సెండ్ చేయొచ్చా మ్యామ్ అని అడుగుతున్నారు. రిజల్ట్స్ వచ్చాక సెండ్ చేయొచ్చండి. సో ఎందుకంటే మనకి ఈమెయిల్ అనే ఒక అడ్రస్ ఇచ్చారు కదా, ఆ మెయిల్ ఐడికి అయితే మనం ఒకవేళ రీవెరిఫికేషన్ మార్క్స్ యాడ్ అయితే వాళ్ళకి ఈమెయిల్ చేయొచ్చు. సో అప్పుడు మనకు ఆ మార్క్స్ అనేవి యాడ్ చేసి మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఇక్కడ మీకు 569 వచ్చాయి కాబట్టి బీసీఈ కాబట్టి, సో మీకు యాడ్ చేసిన తర్వాత వచ్చాయి అంటున్నారు కాబట్టి లో ఛాన్స్ అండి. ఒకవేళ యాడ్ చేయకుండా అయితే మీకు ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ రీవెరిఫికేషన్లో మార్క్స్ పెరిగినా కూడా ఛాన్స్ ఉంటుంది. అమ్మాయి కాబట్టి తప్పకుండా అప్లై చేయండి. నెక్స్ట్ ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్ ఏమిటి మేడం, ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడుగుతున్నారు. మనకి ఫస్ట్ పేజ్ అంటే ఫస్ట్ మనకి జూలై 11న రిజల్ట్స్ ఇస్తారు కదా, అప్పుడు కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది కదా, దీన్ని ఫస్ట్ పేజ్ అంటారు. అయితే సెకండ్ పేజ్ అంటే మనకి ఫస్ట్ పేజ్ కౌన్సిలింగ్ అయిన తర్వాత కాలేజ్లో జాయిన్ అవ్వమని ఫస్ట్ పేజ్లో వచ్చిన వాళ్ళందరికీ చెప్తారు కదా. కొంతమంది ఇంట్రెస్ట్ లేకనో, కొంతమంది అప్లై చేసిన కౌన్సిలింగ్కి వెళ్ళకనో ఎలా కొన్ని సీట్స్ అయితే మిగులుతాయి. అవి మళ్ళీ మనకి ఇంకో రిజల్ట్స్ ఇస్తారు, ఇంకో కౌన్సిలింగ్ జరుగుతుంది, దాన్నే సెకండ్ పేజ్ అంటారు. సేమ్ ఇలా సెకండ్ పేజ్లో కూడా సీట్స్ మిగిలితే థర్డ్ పేజ్ అనేది మనకి కంప్లీట్ చేస్తారు. ఇలా మనకి రిజల్ట్స్ 3 టైమ్స్, రిజల్ట్స్ అయిన తర్వాత కౌన్సిలింగ్ 3 టైమ్స్ జరుగుతాయి, వాటిని పేజెస్ అంటారు. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ మనం కౌన్సిలింగ్లో ఎన్ని కాలేజెస్ పెట్టవచ్చా, రిప్లై ఇవ్వండి అని అడుగుతున్నారు. మనం కౌన్సిలింగ్లో కాదండి, అప్లై చేసేటప్పుడే 4 క్యాంపస్ కూడా పెట్టాలి. సో 4 క్యాంపస్ కూడా పెట్టుకోండి, మనకి ఏదో ఒక క్యాంపస్లో సీట్ రావాలంటే. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ ట్రిపుల్ ఐటీకి అప్లై చేయడానికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలని అడుగుతున్నారు. అప్లై చేయడానికి అప్లోడ్ చేయవలసిన అవసరం లేదండి. మీరు ఈడబ్ల్యూఎస్ అనే ఆప్షన్ పెట్టుకోండి. తర్వాత మీరు కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు ఆ డాక్యుమెంట్ అనేవి వాళ్ళకి చూపించాలి, అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ కామెంట్, 551 మార్క్స్కి న్యూజివీడ్లో సీటు వచ్చే ఛాన్స్ ఉందా మ్యామ్ గవర్నమెంట్ స్కూల్ అని అడుగుతున్నారు. సో కష్టం అండి 551కి న్యూజివీడ్లో. అంటే న్యూజివీడ్లో రాదని నేను చెప్పలేదు, మీకు వచ్చే మార్క్స్ బట్టి అయితే ఉంటుంది. కాబట్టి న్యూజివీడ్లో ఎక్కడొస్తుందా అనేది మీ క్యాస్ట్ బట్టి అనేది ఉంటుంది. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ నాకు 574 మార్క్స్, గవర్నమెంట్ స్కూలు, సీటు వస్తుందా అని అడుగుతున్నారు. మీరు ఏ క్యాస్ట్ ఇక్కడ మెన్షన్ చేయలేదండి, కానీ ఏ క్యాస్ట్ అయినా మీకు గవర్నమెంట్ స్కూల్ కాబట్టి మార్క్స్ యాడ్ చేయకుండా 574 అయితే వస్తుంది. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ నాకు 557 వచ్చాయి, నేను ఎస్సీ క్యాస్ట్, సీటు వస్తుందని అడుగుతున్నారు. గవర్నమెంట్ స్కూల్ అయితే మీకు ఛాన్స్ ఉందండి, ప్రైవేట్ స్కూల్ అయితే కష్టం. నెక్స్ట్ కామెంట్, మేడం ఐఎమ్ ఫ్రమ్ గవర్నమెంట్ స్కూలు, బీసీడీ క్యాస్ట్, మేలు, 573 మార్క్స్ ఎక్స్క్లూడింగ్ కట్ ఆఫ్, 597 మార్క్స్ ఇన్క్లూడింగ్ కట్ ఆఫ్, సీటు వస్తుందా మేడం అని అయితే అడుగుతున్నారు. సో మీకు మార్క్స్ యాడ్ చేసిన తర్వాత చెప్తున్నారు కాబట్టి సో తప్పకుండా సీట్ వస్తుందండి. నెక్స్ట్ కామెంట్, మేడం నాకు 577 మార్క్స్ వచ్చాయి, బీసీడీ క్యాస్ట్, ప్రైవేట్ స్కూలు, నాకు ట్రిపుల్ ఐటీ సీటు వస్తుందా ప్లీజ్ రిప్లై అని అడుగుతున్నారు.
సో మీకు ప్రైవేట్ స్కూల్ అంటే కష్టం అండి. నెక్స్ట్ కామెంట్ మేడం మెస్ ఫీజు ఉంటుందా అని అడుగుతున్నారు. సో మెస్ ఫీజు మంత్లీ మనకి 2500 నుంచి 3000 వరకు ఉంటుందండి. సో అదే మనకి హాస్టల్ ఫీజు అనమాట. సో ఇది మనకి హాస్టల్ ఫీజు కొంత అమౌంట్ గవర్నమెంట్ వేస్తుంది. ఒకవేళ సరిపోకపోతే మీరే పే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ బట్టి ఉంటుంది. నెక్స్ట్ కామెంట్ మ్యామ్ నాకు 532 వచ్చాయి, IIIT వచ్చిద్దా మేడం ప్లీజ్ రిప్లై ఇవ్వండి అని అయితే అడుగుతున్నారు. క్యాస్ట్ ఏమిటో స్కూల్ ఏమిటో మీరు కామెంట్ చేయలేదండి. సో క్యాస్ట్ స్కూల్ కామెంట్ చేయండి. నెక్స్ట్ కామెంట్ మ్యామ్ 527 మ్యామ్ ఎస్సీ క్యాస్ట్ మ్యామ్ గవర్నమెంట్ స్కూలు చెప్పండి మ్యామ్ అని అయితే అని అడుగుతున్నారు. సో మీకు 527 అంటే ఛాన్స్ ఉంది కానీ లో ఛాన్స్ అండి ప్రస్తుతానికి. నెక్స్ట్ కామెంట్ మ్యామ్ మార్క్స్ 568 యాడ్ చేస్తే 592 స్కూల్ గవర్నమెంట్ జెండర్ బాయ్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్ ఓసీ ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ టు గెట్ IIIT అని అడుగుతున్నారు. సో తప్పకుండా వస్తుందండి, అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్ మ్యామ్ నాకు 557 మార్క్స్ వచ్చాయి, 24 మార్క్స్ యాడ్ చేస్తే 581 మార్క్స్ గవర్నమెంట్ స్కూలు ఫిమేల్ IIIT సీటు వస్తుందా మ్యామ్ బీసీబీ అని అడుగుతున్నారు. సో ఛాన్స్ అయితే ఉందండి, తప్పకుండా అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్ మ్యామ్ 527 మ్యామ్ ఎస్సీ గవర్నమెంట్ వస్తుందా మ్యామ్ రిప్లై అని అడుగుతున్నారు. సో లో ఛాన్స్ అండి. నెక్స్ట్ కామెంట్ మ్యామ్ నాకు 525 మార్క్స్ వచ్చాయి మ్యామ్, నేను గవర్నమెంట్ స్కూలు మ్యామ్, అలాగే నా క్యాస్ట్ బీసీఈ మ్యామ్ అండ్ సెకండ్ కౌన్సిలింగ్లో శ్రీకాకుళం అయినా ఒంగోలు అయినా వస్తుందా అని అంటున్నారు మ్యామ్, మీరు చెప్తారు మ్యామ్ ప్లీజ్ మ్యామ్ రిప్లై ఇవ్వండి మ్యామ్ అని అయితే అడుగుతున్నారు. సో మీకు సెకండ్ పేజ్లో ఛాన్స్ ఉండొచ్చండి, మరి ఎక్కడ వస్తుందా ఏంటని చెప్పలేము. అది కూడా మీకు గవర్నమెంట్ స్కూల్ కాబట్టి కట్ ఆఫ్ తగ్గితే ఛాన్స్ ఉంటుంది. సెకండ్ పేజ్లో కాకపోయినా థర్డ్ పేజ్లో అయినా ఛాన్స్ ఉండొచ్చు. ప్రస్తుతానికి అంత ఎక్కువ ఛాన్సెస్ అయితే లేవు. నెక్స్ట్ కామెంట్ అక్క నాకు 548 మార్క్స్ ఎస్టీ క్యాస్ట్ ప్రైవేట్ స్కూలు 17 ఇయర్స్ సీట్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందని అడుగుతున్నారు. సో ప్రైవేట్ స్కూల్ కంటే లో ఛాన్స్ అండి, ఎందుకంటే ఎస్టీ క్యాస్ట్ ఏమైనా కట్ ఆఫ్ తగ్గితేనే ఛాన్స్ ఉంటుంది. సో ప్రైవేట్ స్కూల్కి లో ఛాన్స్ ఆ మార్క్స్కి. నెక్స్ట్ కామెంట్ మేడం ఐ గాట్ 498 మార్క్స్ ఎస్సీ ఫ్రమ్ ప్రైవేట్ స్కూలు ప్లీజ్ రిప్లై అని అడుగుతున్నారు. సో కష్టం అండి ఈ మార్క్స్కి. నెక్స్ట్ కామెంట్ మ్యామ్ నాకు 75 అలా వస్తున్నాయి, సీటు వస్తుందా మ్యామ్ అని అడుగుతున్నారు. సో ఇది ఏపీఆర్జీఎస్కి సంబంధించి. సో మీకు 75 అంటే ఇయర్ వచ్చే మెరిట్ బట్టి ఉంటుందండి. సో మనకి ఎన్ని మార్క్స్ వస్తే వస్తుందని చెప్పలేము. నెక్స్ట్ కామెంట్ 568 మార్క్స్ మేల్ బీసీడీ ప్రైవేట్ స్కూలు సీటు వస్తుందా మేడం అని అడుగుతున్నారు. లో ఛాన్స్ అండి. నెక్స్ట్ కామెంట్ మ్యామ్ నాకు 553 మార్క్స్ గవర్నమెంట్ స్కూలు బీసీబీ క్యాస్ట్ గవర్నమెంట్ స్కూల్ కాబట్టి నాకు 24 మార్క్స్ యాడ్ అవుతాయి కదా, అప్పుడు నా మార్క్స్ 577 అవుతాయి. మరి నాకు అప్పుడు IIITలో సీటు వస్తుందా అని అడుగుతున్నారు. సో బీసీబీ క్యాస్ట్కి కాంపిటీషన్ ఎక్కువండి, ఒకవేళ సెకండ్ థర్డ్ పేజ్లో ఛాన్స్ ఉంటే ఉండొచ్చు. నెక్స్ట్ కామెంట్ మేడం మా పాపకి ఐసీఎస్సీ బోర్డులో చదివింది, టోటల్ మార్క్స్ 650 వచ్చింది, మా పాపకి వస్తుందా సీట్ అని అడుగుతున్నారు. సో మరి ఛాన్స్ ఉండొచ్చేమండి, అప్లై అయితే చెయ్యండి. నెక్స్ట్ కామెంట్ 527 ఎస్సీ ప్రైవేట్ స్కూల్ సీటు వస్తుందని అడుగుతున్నారు. కష్టం అండి ఈ మార్క్స్కి. నెక్స్ట్ కామెంట్ మేడం గుడ్ మార్నింగ్ ఐ ఆమ్ ఫిమేల్ ఐ గాట్ 557 మార్క్స్ ఐ ఆమ్ స్టడీడ్ ఇన్ గవర్నమెంట్ స్కూలు న్యూజివీడ్ వస్తుందా అని అడుగుతున్నారు. 24 యాడ్ చేస్తే 581 మ్యామ్ ప్లీజ్ రిప్లై అని అడుగుతున్నారు. సో మరి ఏ క్యాస్ట్ అనేది మీరు మెన్షన్ చేయలేదండి. సో క్యాస్ట్ బట్టి ఉంటుంది. సో మీకు సీట్ రావడానికి ఏ క్యాస్ట్ అయినా ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఓసీ క్యాస్ట్ బీసీడీ అంటే సెకండ్ పేజ్ లేదా థర్డ్ పేజ్లో ఛాన్స్ ఉంటుంది. మిగతా క్యాస్ట్లకి అయితే మనకి ఫస్ట్లో అయితే ఛాన్స్ ఉండొచ్చు. నెక్స్ట్ కామెంట్ IIIT గురించి కాకుండా ఈవెన్ గవర్నమెంట్ హాస్టల్ గురించి అలాగే కాలేజెస్ గురించి చెప్పండి మేడం అని అడుగుతున్నారు. సో ట్రై చేస్తానండి. నెక్స్ట్ కామెంట్ నేను జెడ్పీహెచ్ఎస్లో చదివాను, నాకు 563 మార్క్స్ వచ్చాయి అండ్ స్కూల్ ఫస్ట్ నేనే మేడం అని అడుగుతున్నారు. నెక్స్ట్ మేడం మా డాడీ గవర్నమెంట్ ఎంప్లాయీ మేడం, రేషన్ కార్డు మాకు లేదు, మేము అప్లై చేయొచ్చు అని అడుగుతున్నారు. సో మీ డాడీ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా అప్లై చేయొచ్చండి, సీట్ వస్తుంది, కాకపోతే ఫీజే పే చేసుకోవాలి, మీకు స్కాలర్షిప్ రాదు కాబట్టి. సో మరి మీకు సీట్ వస్తుందా అంటే మీరు ఏ క్యాస్ట్ మెన్షన్ చేయలేదు, క్యాస్ట్ బట్టి ఉంటుంది మీకు వస్తుందా లేదని. గవర్నమెంట్ స్కూల్ కాబట్టి ఈ మార్క్స్కి ఏ క్యాస్ట్ అయినా మ్యాక్సిమం ఛాన్స్ ఉంటుంది, అప్లై అయితే చేయండి. ఫీజు కూడా మనకు IIITలో తక్కువే కదా. సో ఇయర్కి 45K, బీటెక్కి 50K,
సో ఇలా అయితే ఉంటుంది. సో జస్ట్ మీరు ఫీజు పే చేసుకొని చదువుకోవచ్చు. సీట్ అయితే ఫ్రీగానే వస్తుంది. నెక్స్ట్ కామెంట్ మ్యామ్ 548 వస్తే IIIT వస్తుందని అడుగుతున్నారు. క్యాస్ట్ స్కూలు చెప్పలేదండి. నెక్స్ట్ కామెంట్ మ్యామ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లికేషన్లో అప్లోడ్ చేయాలా లేదా ఇప్పుడు అవసరం లేదని అడుగుతున్నారు. ఇప్పుడు అవసరం లేదండి, కౌన్సిలింగ్ టైంలో ఇవ్వాలి. నెక్స్ట్ కామెంట్ మేడం 536 మ్యామ్ గవర్నమెంట్ ఇఫ్ 24 మార్క్స్ యాడ్ అయితే 560 మార్క్స్ సీటు వస్తుందా మ్యామ్ IIIT అండ్ ఎస్సీ క్యాస్ట్ అండ్ ఫిమేల్ అని అడుగుతున్నారు. సో మీకు ఫిమేల్ కాబట్టి ఈ మార్క్స్కి, ఎస్సీ క్యాస్ట్ కాబట్టి ఛాన్స్ ఉండొచ్చండి, అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్ మేడం ఐ గాట్ 585 ఇన్ ఎస్ఎస్సి ఎగ్జామ్ అండ్ బీసీబీ క్యాస్ట్ అండ్ ఐ ఆమ్ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్ ఆల్సో ఐ ఆమ్ ఫిమేల్. ఐ హోప్ ఐ విల్ గాట్ IIIT సీటు బట్ ఐ హ్యావ్ వన్ డౌట్ దట్ మై డేట్ ఆఫ్ బర్త్ ఇన్ ద ఆధార్ ఈజ్ రాంగ్ ఇన్స్టెడ్ ఆఫ్ ద డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ మై స్కూల్ స్టడీడ్ సర్టిఫికేట్. ఈజ్ ఇట్ టేక్ ఎనీ ప్రాబ్లమ్ టు మీ టు అప్లై IIIT ప్లీజ్ రిప్లై అని అడుగుతున్నారు. సో అంతగా ఏం ప్రాబ్లం ఉండదండి, ఒక చిన్న మిస్టేక్ ఉంటే. అలాగే మీకు బీసీబీ క్యాస్ట్ 585 అంటున్నారు, గవర్నమెంట్ స్కూల్ కాబట్టి తప్పకుండా సీట్ వస్తుంది, అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్ మేడం టీఎస్ఆర్జీలో సెకండ్ పేజ్ కూడా ఉంటుందా ప్లీజ్ రిప్లై అని అడుగుతున్నారు. సో ఉంటుందండి టీఎస్ఆర్జీలో కూడా. నెక్స్ట్ కామెంట్ మేడం నాకు 564 వచ్చాయి, గవర్నమెంట్ స్కూలు, బీసీఏ ఫిమేలు, నాకు IIIT సీటు వస్తుందా అని అడుగుతున్నారు. సో వస్తుందండి, మార్క్స్ యాడ్ చేయకుండా మీకు ఆ మార్క్స్ అయితే. నెక్స్ట్ కామెంట్ నాకు 10th 560 వచ్చాయి, ఓసీ క్యాస్ట్, నాకు IIITలో సీటు వస్తుందా అని అడుగుతున్నారు. సో ఓసీ క్యాస్ట్ అంటే మీకు ఏ స్కూల్లో కామెంట్ చేయలేదు, గవర్నమెంట్ స్కూల్ అయితే ఛాన్స్ ఉండొచ్చు. నెక్స్ట్ కామెంట్ మ్యామ్ 550 మార్క్స్ బీసీడీ గవర్నమెంట్ స్కూలు సీటు వస్తుందా అని అడుగుతున్నారు. సో కొంచెం లో ఛాన్స్ అండి, గవర్నమెంట్ స్కూల్ అయినా బీసీడీ కాంపిటీషన్ ఎక్కువ కాబట్టి. నెక్స్ట్ కామెంట్ 510 మేడం వితౌట్ యాడింగ్ మార్క్స్ బీసీఏ గవర్నమెంట్ స్కూలు ప్లీజ్ రిప్లై మేడం, నాకు సీటు వస్తుందా అని అడుగుతున్నారు. సో మీకు సీట్ రావడం కొంచెం కష్టమేనండి, ఎందుకంటే బీసీఏ 510 అంటే చాలా తక్కువ మార్క్స్. అప్లై అయితే చేయండి, ఛాన్స్ ఉంటే ఉండొచ్చు, ఒకవేళ ఎవరు లేకపోతే మీకన్నా ఏజ్లో. నెక్స్ట్ కామెంట్ మ్యామ్ కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు ఏ డాక్యుమెంట్స్ క్యారీ చేయాలో ప్లీజ్ చెప్పండి మేడం అని అడుగుతున్నారు. సో నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. నెక్స్ట్ కామెంట్ మేడం గారు 451 బీసీఏ గవర్నమెంట్ స్కూలు వస్తుందా అని అడుగుతున్నారు, కష్టం అండి. నెక్స్ట్ కామెంట్ మేడం కట్ ఆఫ్ మార్క్స్ చెప్పండి న్యూస్ వీడియో 2024. సో కట్ ఆఫ్ మార్క్స్ వీడియో చేస్తానండి. మ్యామ్ మీరు 530కి సీట్ వస్తుందో లేదో చెప్పలేదు, ఎస్సీ గవర్నమెంట్ స్కూలు ప్లీజ్ రిప్లై అని అయితే అడుగుతున్నారు. అలాగే కట్ ఆఫ్ మార్క్స్ చెప్పండి అని అడుగుతున్నారు. సో నేను ఆల్రెడీ కట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉంటాయో ఒక వీడియో అయితే చేశానండి. 530 అంటే గర్ల్ కాబట్టి అప్లై చేయండి, గవర్నమెంట్ స్కూల్ కాబట్టి ప్రస్తుతానికి లో ఛాన్స్. నెక్స్ట్ కామెంట్ మేడం ఐ గాట్ 578 మార్క్స్ బీసీఏ క్యాస్ట్ గవర్నమెంట్ స్కూలు ప్లీజ్ రిప్లై అని అయితే అడుగుతున్నారు. సో మీకు గవర్నమెంట్ స్కూల్ కాబట్టి మార్క్స్ యాడ్ చేయకుండా వస్తే తప్పకుండా సీట్ వస్తుంది, అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్ మేడం మనం ఏ క్యాంపస్కి సెలెక్ట్ అయ్యాము అనేది ఎలా తెలుస్తుంది మేడం అని అయితే అడుగుతున్నారు. రిజల్ట్స్ వచ్చిన రోజే తెలుస్తుందండి, మన రిజల్ట్స్ మన అప్లికేషన్ నెంబరు అన్నీ ఏ క్యాంపస్కి సెలెక్ట్ అయ్యాము, ఏ క్యాంపస్ కౌన్సిలింగ్కి వెళ్ళాలి అన్నీ కూడా ఆ రోజే తెలుస్తాయి. నెక్స్ట్ కామెంట్ మ్యామ్ అప్లై చేసిన వాళ్ళ సెలెక్టెడ్ పర్సన్స్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని అడుగుతున్నారు. సో మనకి రీవెరిఫికేషన్ రిజల్ట్స్ దగ్గర మీరు కామెంట్ చేశారు, లేదంటే IIITవా రీవెరిఫికేషన్ అయితే తెలియదు కానండి, మీరు IIIT రిజల్ట్స్ అయితే జూలై 11 అయితే వస్తాయి. నెక్స్ట్ కామెంట్ మ్యామ్ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి కన్ఫామ్గా 24 మార్క్స్ యాడ్ చేస్తారా ప్లీజ్ రిప్లై అని అడుగుతున్నారు. యాడ్ చేస్తారండి. నెక్స్ట్ కామెంట్ మేడం ఐ గాట్ 552 శ్రీకాకుళం IIIT సీటు వస్తుందా అని అడుగుతున్నారు. సో క్యాస్ట్ ఏంటో మీరు మెన్షన్ చేయలేదండి, ఒకవేళ క్యాస్ట్ ఏంటో చెప్తే దాన్ని బట్టి వస్తుందో లేదో చెప్తాను. నెక్స్ట్ కామెంట్ మ్యామ్ హౌ టు అప్లై అప్లికేషన్ ఫీజ్ అని అడుగుతున్నారు. సో మీరు మొబైల్లో చేస్తే గూగుల్ పే, ఫోన్పే అలా మీరు ఫీజు అనేది కట్టొచ్చు, లేదంటే మీ దగ్గర ఏటీఎం కార్డు ఉంటుంది కదా, ఆ నెంబర్ ఎంటర్ చేసైనా కట్టొచ్చు, లేదంటే బయట మీ సేవలో కానీ నెట్ సెంటర్లో కానీ అప్లై చేసుకోండి అప్లికేషను. నెక్స్ట్ కామెంట్ మ్యామ్ నాకు 590 నేను గర్ల్ బీసీబీ క్యాస్ట్ ప్రైవేట్ స్కూలు నాకు సీటు వస్తుందా ప్లీజ్ టెల్ మీ అని అడుగుతున్నారు. సో ప్రైవేట్ స్కూల్ అయినా కూడా 590 కాబట్టి తప్పకుండా వస్తుందండి. సో నెక్స్ట్ కామెంట్ రిజల్ట్స్ ఆన్లైన్లో వస్తాయని అడుగుతున్నారు. సో ఆన్లైన్లో వస్తాయండి,
మనకి ట్రిపుల్ ఐటీ రిజల్ట్స్. నెక్స్ట్ కామెంట్, తెలంగాణలో నాన్ లోకల్ సీట్స్ ఎన్ని ఉంటాయి మ్యామ్ అని అడుగుతున్నారు. బాసరా ట్రిపుల్ ఐటీలో అయినా మనకి ఏపీ ట్రిపుల్ ఐటీలో అయినా 15% సీట్స్ అనేవి నాన్ లోకల్ కేటగిరీ కింద వస్తాయి. నెక్స్ట్ కామెంట్, మేడం 528 + 24 552 గవర్నమెంట్ స్కూల్ బీసీబీ క్యాస్ట్ మేడం సీటు వస్తుందా మేడం గారు అని అయితే అడుగుతున్నారు. సో లో ఛాన్స్ అండి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ వాట్ ఈజ్ ద కట్ ఆఫ్ మార్క్స్ ఫర్ సిబిఎస్ఈ స్టూడెంట్స్ అని అడుగుతున్నారు. సిబిఎస్ఈ స్టూడెంట్స్కి అలాగే నెక్స్ట్ ఐసిఎస్ఈ స్టూడెంట్స్కి వీళ్ళకి కట్ ఆఫ్ అయితే చూపించట్లేదండి. ఓన్లీ స్టేట్ కట్ ఆఫ్, టోటల్ కట్ ఆఫే ఇస్తున్నారు. నెక్స్ట్ కామెంట్, 584 బీసీఈ న్యూజివీడ్లో సీటు వస్తుందా మ్యామ్ అని అయితే అడుగుతున్నారు. సో ఏ స్కూల్లో కామెంట్ చేయలేదు. ఒకవేళ మీకు గవర్నమెంట్ స్కూల్ అయితే మార్క్స్ యాడ్ చేయకుండా 584 అంటే తప్పకుండా మీకు నచ్చిన క్యాంపస్ వస్తుంది. నెక్స్ట్ కామెంట్, 491 మార్క్స్ గవర్నమెంట్ స్కూలు వస్తుందా అని అడుగుతున్నారు. క్యాస్ట్ ఏంటో చెప్పలేదండి. ఏ క్యాస్ట్ అయినా సరే ఈ మార్క్స్కి కష్టమే. నెక్స్ట్ కామెంట్, ఎగ్జామ్ ఉంటుందా మేడం అని అడుగుతున్నారు. ఉండదండి. ఓన్లీ 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మనకి ఉంటుంది సీట్స్ అనేవి ఇవ్వడం. నెక్స్ట్ కామెంట్, మేడం మా కుమారుడికి 564 మార్క్స్ వచ్చింది. ఎస్సీ ప్రైవేట్ స్కూలు. నేను ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాను. సీటు వస్తుందని అడుగుతున్నారు. ప్రైవేట్ స్కూల్ కాబట్టి ప్రస్తుతానికి లో ఛాన్స్ అండి. సో మీ జాబ్ వల్ల సీట్కి ఏం సంబంధం లేదు, కానీ మార్క్స్ ఉంటేనే సీట్ వస్తుంది. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ అప్లికేషన్లో క్యాప్ కేటగిరీ నో కానీ ఎస్ అని తప్పు పడింది. ఏం చేయాలి చెప్పండి. 577 మార్క్స్ బీసీబీ అని అడుగుతున్నారు. సో 577 బీసీబీ అంటున్నారు. ఒకవేళ గవర్నమెంట్ స్కూల్ అయితే వస్తుందండి. అలాగే క్యాప్ కేటగిరీ అని తప్పు పడింది కదా, మళ్ళీ థర్డ్ స్టెప్ నుంచి మళ్ళీ అప్లై చేయండి. ఒకవేళ తప్పుగా ఉన్న క్యాప్ కేటగిరీకి సంబంధించి ఏం ప్రాబ్లం లేదు. జనరల్ కేటగిరీలో తీసుకుంటారు, మీ దగ్గర డాక్యుమెంట్ లేదు కాబట్టి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ నాకు 577 మార్క్స్ ఓసీ ప్రైవేట్ ప్లస్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు వస్తుందా ప్లీజ్ రిప్లై అని అడుగుతున్నారు. సో లో ఛాన్స్ అండి. నెక్స్ట్ కామెంట్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ముందుగానే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందా ఉండదా, డేట్స్ మెన్షన్ చేయలేదంటే ఉండదండి. జనరల్ కౌన్సిలింగ్లో అందరితో పాటు ఉంటుంది. నెక్స్ట్ కామెంట్, మేడం నాకు 532 వచ్చాయి మేడం, గవర్నమెంట్ స్కూలు, ఎస్సీ క్యాస్ట్ మేల్, నాకు ఆర్కే వ్యాలీలో సీటు వస్తుందా మేడం ప్లీజ్ అని అడుగుతున్నారు. సో లో ఛాన్స్ అండి. నెక్స్ట్ కామెంట్, మేడం నాకు 558 వచ్చాయి, ప్రైవేట్ స్కూలు, బీసీబీ క్యాస్ట్, మా స్కూల్ మొత్తంలో నేనే ఒక్కడనే అప్లై చేశాను, సీటు వస్తుందా ఫ్రమ్ ఒంగోలు డిస్ట్రిక్ట్ ప్లీజ్ రిప్లై అని అడుగుతున్నారు. సో ప్రైవేట్ స్కూల్ కాబట్టి 558 అంటే కష్టమండి. మీ స్కూల్ మొత్తంలో ఒక్కలే అప్లై చేసినా కూడా స్కూల్కి ఇన్నని ఏం లేవు. నెక్స్ట్ కామెంట్, మేడం హలో మేడం విద్యాదీన్ స్కాలర్షిప్కి ఎగ్జామ్ ఉంటుందా ప్లీజ్ రిప్లై అని అడుగుతున్నారు. సెలెక్ట్ అయితే ఎగ్జామ్ ఉంటుందండి. నెక్స్ట్ కామెంట్, కట్ ఆఫ్ ఎప్పుడు తెలుస్తుంది మ్యామ్ అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మనకు కట్ ఆఫ్ అనేది ఇస్తారండి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ ఐ అప్లై బట్ మై మార్క్స్ 550 యాడ్ 24 ఆఫ్టర్ 574 మార్క్స్ గవర్నమెంట్ స్కూలు, క్యాస్ట్ బీసీఏ, ఐ అప్లైడ్ లైక్ శ్రీకాకుళం, ఒంగోలు, ఆర్కే వ్యాలీ, న్యూజివీడ్ లైక్ అప్లైడ్ మ్యామ్ సీటు వస్తుందా అని అయితే అడుగుతున్నారు. సో మీకు గవర్నమెంట్ స్కూల్ కాబట్టి బీసీ అంటున్నారు కాబట్టి బార్డర్ దగ్గరలో ఉన్నారు. ఏమైనా కట్ ఆఫ్ తగ్గితే ఛాన్స్ ఉంటుందండి. నెక్స్ట్ కామెంట్, 527 మేడం సీటు వస్తుందా అని అడుగుతున్నారు. క్యాస్ట్ స్కూలు మెన్షన్ చేయలేదండి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ అప్లై చేశాము మేడం నెక్స్ట్ ఏం చేయాలి, జరిగే ప్రాసెస్ ఏంటి అని అడుగుతున్నారు. నెక్స్ట్ వెయిట్ చేయడమేనండి రిజల్ట్ వచ్చే వరకు. మనకు జూలై 11 రిజల్ట్ వస్తుంది, అప్పటి వరకు వెయిట్ చేయండి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ ఎంజేపీ స్కూలు 9.7 తెలంగాణ, ఎనీ ఛాన్స్ బీసీబీ అని అడుగుతున్నారు. సో అప్లై చేయండి. తెలంగాణ కట్ ఆఫ్ కూడా నేను ఆల్రెడీ ముందు వీడియోలో చూపించాను. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ అప్లై చేసేటప్పుడు క్యాస్ట్ అండ్ ఇన్కమ్ అప్లై చేయాలా ప్లీజ్ హెల్ప్ మీ అని అడుగుతున్నారు. అవసరం లేదండి. సో మీరు ఏ క్యాస్ట్ అనేది అక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ కామెంట్, మేడం ఒక స్కూల్లో ఇద్దరికి ట్రిపుల్ ఐటీ సీటు వచ్చే అవకాశం ఉంటుందా అని అడుగుతున్నారు. ఇద్దరికి ఏంటండి, మార్క్స్ హైయెస్ట్లో ఉంటే ముగ్గురికైనా ఐదుగురికైనా ఎంతమందికైనా వస్తుంది. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ నాకు 540 మార్క్స్ ఎస్సీ క్యాస్ట్ గవర్నమెంట్ స్కూలు, సీటు వచ్చే అవకాశం ఉందా ప్లీజ్ రిప్లై అని అడుగుతున్నారు. సో ప్రస్తుతానికైతే లో ఛాన్స్, కట్ ఆఫ్ తగ్గితే వస్తుందండి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ నాకు 9.7 వచ్చాయి, తెలంగాణ గవర్నమెంట్ హై స్కూల్, క్యాస్ట్ బీసీడీ, నాకు ఏపీ ట్రిపుల్ ఐటీలో సీటు వస్తుందని అడుగుతున్నారు.
లో ఛాన్స్ అండి. నెక్స్ట్ కామెంట్ న్యూస్ వీడియో వస్తుందా మేడం ప్లీజ్ రిప్లై అని అడుగుతున్నారు. సో మార్క్స్ అవేమీ మీరు మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ కామెంట్ మ్యామ్ తెలంగాణ స్టూడెంట్స్కి సీట్ ఎలా ఇస్తారని అడుగుతున్నారు. సో నాన్ లోకల్ కేటగిరీలో కొన్ని సీట్స్ ఉంటాయి కదండి, అందులో మీరు హైయెస్ట్లో ఉంటే మీకు ఇస్తారు. నెక్స్ట్ కామెంట్ మ్యామ్ నాకు 567 ఓసీ క్యాస్ట్ ఫీమేల్ జెండర్ గవర్నమెంట్ స్కూల్ ఈడబ్ల్యూఎస్ ఉంది, న్యూస్ వీడియో వస్తుందా మేడం అని అయితే అడుగుతున్నారు. సో మీరు గవర్నమెంట్ స్కూల్ కాబట్టి యాడ్ చేయకుండా ఈ మార్క్స్ ఉంటే వస్తుందండి. నెక్స్ట్ కామెంట్ మేడం నాకు 563 వచ్చాయి, నేను గవర్నమెంట్ స్కూల్ బీసీడీ, నాకు సీటు వస్తుందని అడుగుతున్నారు. సో మీకు గవర్నమెంట్ స్కూల్ కాబట్టి మీకు కూడా ఛాన్స్ అయితే ఉందండి, అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్ మ్యామ్ నాకు ఇన్కమ్ సర్టిఫికేట్ స్టూడెంట్ నేమ్ మీద ఉండాలా ఫాదర్ నేమ్ మీద ఉండాలా అని అడుగుతున్నారు. సో స్టూడెంట్ నేమ్తో ఇన్కమ్ కావాలని అడగండి, ఫాదర్ ఇన్కమే రాస్తారు, స్టూడెంట్ నేమ్ కూడా అందులో ఉంటుంది. నెక్స్ట్ కామెంట్ 561 బీసీఏ బాయ్ న్యూస్ వీడియో సీటు వస్తుందా మేడం గవర్నమెంట్ స్కూల్ అని అడుగుతున్నారు. సో ఛాన్స్ ఉందండి, ఎక్కడ వస్తుంది అనేది మనకి ఇయర్ స్టూడెంట్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ కామెంట్ మ్యామ్ 575 బీసీడీ గవర్నమెంట్ గర్ల్ న్యూజివీడ్లో వస్తుందా అని అడుగుతున్నారు. సో సీట్ అయితే వస్తుందండి, ఎక్కడనేది చెప్పలేము. నెక్స్ట్ కామెంట్ మ్యామ్ 541 క్యాస్ట్ బీసీబీ అని అడుగుతున్నారు. సో గవర్నమెంట్ స్కూల్ అయినా కూడా లో ఛాన్స్ అండి. నెక్స్ట్ కామెంట్ మ్యామ్ నాకు 9.7 టీఎస్ గవర్నమెంట్ హై స్కూల్ క్యాస్ట్ బీసీడీ వస్తుందని అడుగుతున్నారు, లో ఛాన్స్. మేడం అప్లికేషన్ ఫామ్ మేము ఏం చేయాలని అడుగుతున్నారు. అప్లికేషన్ ఫామ్ అనేది మీ దగ్గర ఉంచండి, కౌన్సిలింగ్ టైంలో వాళ్ళు అడుగుతారు, అప్పుడు తీసుకువెళ్ళాలి. నెక్స్ట్ కామెంట్ మ్యామ్ నాకు 586 వచ్చాయి ప్రైవేట్ స్కూల్ బీసీడీ క్యాస్ట్, నాకు సీటు వస్తుందా అని అడుగుతున్నారు. సో 586 అంటే ఛాన్స్ ఉందండి. నెక్స్ట్ కామెంట్ మ్యామ్ నాకు 576 వచ్చాయి బీసీడీ గవర్నమెంట్ స్కూల్ న్యూజివీడ్లో వచ్చే ఛాన్స్ ఉందని అడుగుతున్నారు. సీట్ అయితే వస్తుందండి, ఎక్కడనేది చెప్పలేము. నెక్స్ట్ కామెంట్ 487 గవర్నమెంట్ స్కూల్ వస్తుందా మేడం అని అంటున్నారు. సో కష్టం అండి. నెక్స్ట్ కామెంట్ మ్యామ్ నాకు 570 మార్క్స్ వచ్చాయి క్యాస్ట్ బీసీబీ జెండర్ మేలు స్కూలు రెసిడెన్షియల్ స్కూలు, నాకు IIITలో సీటు వస్తుందా, వస్తే ఏ క్యాంపస్లో రావచ్చు, ఛాన్స్ ఉందా చెప్పండి అని అడుగుతున్నారు. సో మీకు మార్క్స్ యాడ్ చేస్తే ఛాన్స్ ఉంటుందండి, లేదంటే కష్టం. సో మరి వస్తే ఏ క్యాంపస్ అని చెప్పలేము. నెక్స్ట్ కామెంట్ ఏపీలో తెలంగాణ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ వస్తుందా ప్లీజ్ రిప్లై అడుగుతున్నారు. సో ఇక్కడ మీకు రాదండి, మీ స్టేట్లో స్కాలర్షిప్ వస్తే ఆ ఫీజు తీసుకొచ్చి ఏపీలో మీరు పే చేయాలి. నెక్స్ట్ కామెంట్ మేడం 563 మార్క్స్ బీసీఏ గవర్నమెంట్ స్కూల్ ఫిమేల్ సీటు వస్తుందా ప్లీజ్ రిప్లై మేడం అని అడుగుతున్నారు. సో మీరు బీసీఏ 563 అంటే వస్తుందండి. నెక్స్ట్ కామెంట్ మేడం 2 times అప్లై చేయొచ్చా ప్లీజ్ రిప్లై టు మీ అని అడుగుతున్నారు. చేయొచ్చండి, సెకండ్ టైం అప్లికేషనే తీసుకుంటారు, అది కూడా రాంగ్ లేకుండా చూసుకోండి. నెక్స్ట్ కామెంట్ హాయ్ మ్యామ్ నేను రీవెరిఫికేషన్కి పెట్టుకున్నా కానీ ఇంకా రిజల్ట్ రాలేదు, కాబట్టి నేను IIITకి ఎప్పుడు అప్లై చేయాలి, నా మార్క్స్ 561 గవర్నమెంట్ స్కూలు ఓసీ క్యాస్ట్, ఐ హ్యావ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ప్లీజ్ మ్యామ్ గివ్ మీ రిప్లై క్విక్లీ అని అడుగుతున్నారు. సో మీకు ఛాన్స్ అయితే ఉందండి గవర్నమెంట్ స్కూల్ కాబట్టి. రీవెరిఫికేషన్ రిజల్ట్స్ వచ్చాక అప్లై చేయండి, దీని గురించి నేను వీడియో కూడా చేశాను, చూడండి. నెక్స్ట్ కామెంట్ మ్యామ్ నాకు 581 మార్క్స్ ప్రైవేట్ స్కూలు క్యాస్ట్ బీసీఏ సీటు వస్తుందా మేడం అడుగుతున్నారు. సో ఒకవేళ థర్డ్ పేజ్లో కానీ సెకండ్ పేజ్లో కానీ ఛాన్స్ ఉండొచ్చండి. నెక్స్ట్ కామెంట్ మ్యామ్ నాకు 557 మార్క్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మెయిల్ గవర్నమెంట్ స్కూలు IIITలో సీటు వస్తుందా ప్లీజ్ చెప్పండి మ్యామ్ అని అయితే అడుగుతున్నారు. సో మీరు గవర్నమెంట్ స్కూల్ అంటే ఛాన్స్ అయితే ఉందండి, అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్ హలో మ్యామ్ నేను ఓసీ అబ్బాయి, నాకు 548 మార్క్స్ వచ్చాయి, ఈడబ్ల్యూఎస్ లేదు, నాకు సీటు వస్తుందని అడుగుతున్నారు. సో గవర్నమెంట్ స్కూల్ అయినా కూడా లో ఛాన్స్ అండి. నెక్స్ట్ కామెంట్ మేడం రైస్ కార్డ్ లేదు, నేను ఎంప్లాయీ అని అడుగుతున్నారు. సో రైస్ కార్డ్ లేకపోయినా కూడా ప్రాబ్లం లేదు, ఫీజు పే చేసుకుని అయినా అక్కడ చదువుకోవచ్చు, సీట్ అయితే వస్తుంది, మార్క్స్ ఉంటే మీ పిల్లలకి అప్లై అయితే చేయండి. నెక్స్ట్ కామెంట్ మ్యామ్ 525 మార్క్స్ కేటగిరీ ఎస్సీ అండ్ గవర్నమెంట్ స్కూలు వచ్చే ఛాన్స్ ఉందని అడుగుతున్నారు. కష్టం అండి, లో ఛాన్స్. నెక్స్ట్ కామెంట్ మేడం నాకు 548 మార్క్స్ వచ్చాయి స్కూలులో నాది 4th ప్లేస్, బీసీడీ క్యాస్ట్లో అయితే నాది ఫస్ట్ బాయ్ సీటు వస్తుందని అడుగుతున్నారు. సో లో ఛాన్స్ అండి, మీరు గవర్నమెంట్ స్కూల్ అయినా సరే. నెక్స్ట్ కామెంట్ మ్యామ్ 519 బీసీఏ గవర్నమెంట్ స్కూల్ ఏమైనా ఛాన్స్ ఉందని అడుగుతున్నారు, లో ఛాన్స్ అండి. నెక్స్ట్ కామెంట్ మేడం నాకు 553 వచ్చాయి ఎస్సీ గవర్నమెంట్ స్కూల్ ఎంజేపీ రెసిడెన్షియల్, నాకు IIIT వస్తుందా మేల్ అని అడుగుతున్నారు, లో ఛాన్స్ అండి. నెక్స్ట్ కామెంట్ గవర్నమెంట్ స్కూలు 528 మార్క్స్ బీసీబీ అని అడుగుతున్నారు. సో లో ఛాన్స్ అండి. నెక్స్ట్ కామెంట్ మేడం బీసీడీ 579 ప్రైవేట్ స్కూలు ఎనీ పాసిబుల్ అని అడుగుతున్నారు.
ప్రైవేట్ స్కూల్ కంటే లో ఛాన్స్ అండి. నెక్స్ట్ కామెంట్, మేడం స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఎలా అప్లోడ్ చేయాలని అడుగుతున్నారు. స్పోర్ట్స్ సర్టిఫికేట్ మనం అప్లై చేసినప్పుడు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు కౌన్సిలింగ్ డేట్స్ ఇచ్చారు కదా, ఆ డేట్స్లో అయితే మీరు తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ కామెంట్, మేడం మార్క్స్ 561 ప్రైవేట్ స్కూలు ఓసీ ఫీమేల్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంది అని అయితే అడుగుతున్నారు. సో మీకు లో ఛాన్స్ అండి. ప్రైవేట్ స్కూల్ కాబట్టి మ్యాక్సిమం రావడం కష్టమే, కానీ అప్లై చేయాలనుకుంటే చేయండి, ఫీమేల్ కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఈ కామెంట్స్కి అయితే ఈ వీడియోలో రిప్లై ఇచ్చాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉండి ఇంకా ఏమి కామెంట్స్కి రిప్లై రాకపోతే ఈ వీడియోలో కామెంట్ చేయండి. రేపటి వీడియోలో అయితే రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.